ఆర్థిక ఇబ్బందులు రైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు ఒప్పజెప్పే నాటుకున్నటువంటి బాధలన్నీ మేము ఇంత గతంలో వివరించాం. వాటన్నింటినీ కూడా ఎదుర్కొని దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని ఘాట్లు పెట్టుకుంటూ భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని అందించాల్సిన బాధ్యత పాలకులుగా మా పైన ఉంది. కాబట్టి అనేక రకాలుగా ఆలోచన చేసి క్యాబినెట్ మొత్తం కొన్ని సమగ్రమైనటువంటి ఆర్థికపరమైన నియమాలు అట్లాగే నిబంధనలు పెట్టుకుని చాలా స్పష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతుంది. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ధి కూడా అవసరమైంది. అలా మానవ వనరులుగా ఉన్నటువంటి యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరి కోసం రాజీవ్ యువ వికాసం అని 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కొత్త స్కీమ్ తీసుకొని వచ్చాం. అది రేపొద్దున జూన్ 2వ తారీఖు, జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దీన్ని లాంచ్ చేయడానికి శాంక్షన్ లెటర్స్ కూడా ఇచ్చేస్తున్నాం. బహుశా 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బతకడానికి వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించారు. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు, ఎస్టీ కార్పొరేషన్ ఖతం చేశారు, బీసీ కార్పొరేషన్ లేదు, మైనార్టీ కార్పొరేషన్ ఏం లేదు, మహిళా కార్పొరేషన్ లేదు, లేకపోతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన దానికి కూడా మేము ఆలోచన చేశాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే పాపం వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు చేయాలని అటు ఉద్యోగాలు కల్పిస్తూనే 57,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే దీన్ని కూడా తీసుకుని వచ్చాం. దీంట్లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మాత్రమే కాదు, చివరికి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీలు కాస్ట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రాజీవ్ యువ వికాసంలో వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి దీంట్లో ప్రత్యేకంగా నిధులు పెట్టి ఆ స్కీమ్లో మేము ఇంక్లూడ్ చేసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాటన్నిటినీ రివ్యూ చేస్తూ ఉన్నారు, స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. మీకు జూన్ 2 కల్లా వీటన్నింటినీ శాంక్షన్ చేసి జూన్ 2 నుంచి 9 వరకు మీకు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అని ఆశపడి చూశారు, ఎవరికి ఇవ్వాలి. ఇవాళ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో 3,500 ఇస్తాం. ఈ ఒక్క సంవత్సరం 3,500 ఇళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 4,50,000 ఇళ్లని 4,50,000 ఇళ్లని 22,500 కోట్లతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లని పేదవాళ్ళ కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ రేపొద్దున ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భూమి పూజలో ముగ్గు పోయటానికి అందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళందరూ ముగ్గు పోసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకా మిగతా విషయాలకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు గురించి చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ఓ పక్కన కాళేశ్వరం, ఇంకో పక్కన పాలమూరు రంగారెడ్డి, ఇంకో పక్కన డిండి, ఇంకో పక్కన ఏదో మొదలుపెట్టి అన్నింటినీ గాలి పూర్తిగా వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూర్చొని క్యాబినెట్ మొత్తం కూర్చొని ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూడా లాజికల్ కంక్లూషన్ ఎక్కడికో ఒక దగ్గర తీసుకొని వచ్చి వాటన్నిటి ద్వారా నీళ్లను త్వరితగతిన రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమేటిక్గా ఏ నెలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలేసే ముందు వాటి ద్వారా ప్రయారిటైజ్ చేసి కంప్లీట్ చేయాలనేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు కూడా ప్రయారిటీ ప్రాజెక్టుగా పెట్టుకున్నాం. అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తాను, సీతారామ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నిధులు అడిగారు. తప్పనిసరిగా వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు నేను నిన్నే ఖమ్మం కలెక్టర్ గారికి చెప్పాను, ఈరోజు కొత్తగూడెం కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాను.
ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఎక్కడెక్కడ మీకు అవసరం ఉన్నాయో ఎస్టిమేషన్ వేసి పంపించండి, వెంటనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం. మరి ఎక్కడ ఆగటానికి వీల్లేదు. ఎంత త్వరగా, ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్, మనం మెయిన్ కెనాల్ తీసుకొని నీళ్లు పారించి వదిలేయటంలో ఉపయోగం. ఆ నీళ్ళని పొలాల్లోకి పారించినప్పుడే నిజంగా మనం ప్రయోజనం పొందినటువంటి ఉంటుంది. నాకు తెలిసి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా, ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం కూడా, ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా 1 ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీసి 1 ఎకరంలో నీళ్లు పారించింది. కొట్టి కాలం తవ్వారు, వదిలేశారు. ఆడ బ్యాలెన్స్ కడితే అది ఏమైందో మీకు తెలుసు. నేను అందుకే మనం తీసిన కాలంలో డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇమ్మీడియట్గా ప్రయారిటైజ్ చేసుకున్నాం. దృష్టి పెట్టండి. వారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారికి స్పష్టంగా అవగాహన ఉంది. పొలాల్లోకి నీళ్ళు రాకపోతే కాలంలో నీళ్లు ఉన్నా ఒకటే, నదిలో నీళ్లు ఉన్నా ఒకటే, లేకపోతే కాబట్టి తీసుకున్న కెనాల్లో వచ్చి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్కి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత డబ్బులు అవసరం ఉందో మీరు వెంటనే ప్రభుత్వం 100% వాటిని క్లియర్ చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ